తాత బాబు ఏంటిది? 2 రోజులు ఉండండి, పని అయిపోతుంది. రామ్మా. రా. వదలండి. వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను కదా, ఎందుకని తొందరపడుతున్నావు? వదలండి బాబు. బాబు నా మనవరాలను వదిలే బాబు. 2 రోజులు ఉండమంటున్నాను కదా. రావడమే మీ వంతు, వెళ్ళడం మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. బాబు వదలండి. ఎక్కువ. బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి వదలండి బాబు, వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తప్పుకో. బాబు అన్యాయం బాబు, దారుణం ఇది. నా మనవరాలను వదిలేయండి. అన్యాయమో దారుణమో వెళ్ళాక తెలుస్తుంది. వెళ్ళు. కాదు బాబు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలేయండి. నీ మనవరాలు కావాలంటే నువ్వే ఎక్కువ. తాత దిగో. అయ్యా అయ్యా వద్దయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా. అయ్యా మా మానాన్న మేము వెళ్ళిపోతున్నామయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అయ్యా ప్లీజ్ అయ్యా. తాత రావే నువ్వు. రా. గూడెంలో చాలా మంది చదువుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇందు అక్షయ్ పాత్ర పూర్తి కాగానే అక్కడే ఒక కాలేజ్ నిర్మించారు. వాలి, అయ్యో లేమా. బాబు బాబు వాలి ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? మరీ అంత పిచ్చెక్కిపోయి లేని దేవాంశ్. మంచిగా స్ప్రోలో ఉన్నాను కాబట్టి ఇంట్లోంచి దొంగతనం చేసి వెళ్తున్న వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి పడేశాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వాలి? వీళ్ళలాంటి మనుషులు కారు. అయినా ఒక ఆడపిల్లని ఇలా లాక్కొస్తావేరా బుద్ధి లేకుండా? ఆడదైతే ఏంటి, మగాడైతే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా ఒక్కటే. వీళ్ళు మన ఇంట్లోంచి డబ్బులు నగలు దొంగతనం చేసి తీసుకెళ్లిపోతున్నారు. అయ్యా మేము అలాంటి వాళ్ళం కాదయ్యా. కాదా? అయితే మరి ఇవేంటి? వద్దన్నా మళ్ళీ వచ్చి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన దారేదో మనం చూసుకుందాం. హలో హలో, ఈజ్ దిస్ రాజలక్ష్మి? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిమెన్స్. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. మేము సిమెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది, ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటుంది. అవునా సార్? కానీ నేను ఏ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేయలేదు సార్. నువ్వు అప్లై చేయలేదు. మేమే మీ కాలేజ్ నుంచి బాగా చదివే వాళ్ళ లిస్ట్ తీసుకుని ఇంటర్వ్యూలకి పిలుస్తున్నాం. మెరిట్ లిస్ట్ లో నీ పేరుంది, అందుకే నిన్ను పిలుస్తున్నాం. నువ్వు తప్పకుండా ఇంటర్వ్యూకి రావాలి. ఎప్పుడు సార్? ఎల్లుండి. ఎక్కడికి రావాలి సార్? అది రేపు ఇన్ఫార్మ్ చేస్తాం. మేమే కాల్ చేస్తాం, లేదంటే మీరు చేసినా పర్వాలేదు. అలాగే సార్, నేను వస్తాను. అవును, ఇదే నెంబర్ కదా సార్? అవును, ఇదే నెంబర్. ఓకే సార్. ఎవరమ్మా ఫోను? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు తాత. మా కాలేజీ నుంచి బాగా చదివిన వాళ్ళ పేర్లు ఇచ్చారంట. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, రమ్మంటున్నారు. ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది తాత. అవునా తల్లి? నువ్వు బాగా చదువుతావు కదా, వచ్చేస్తుందిలే. దేవాంశ్ బాబు వల్ల అవుతుంది అనుకున్నాం, కానీ ఇలా జరిగి నిరాశగా ఊరెళ్ళబోతుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. అవును తాత. చూడమ్మా, ఎల్లుండి అంటున్నావు కదమ్మా, మరి ఈ ఒక్కరోజుకి ఊరెళ్ళటం దేనికి? ఇక్కడే ఏదైనా గది తీసుకుందాం. ఎందుకు తాత? హాస్టల్ ఉంది కదా, వెళ్దాం. సరే పదమ్మా, పద. సమయానికి ఎవరో బాబు దేవుళ్ళ ఫోన్ చేశాడు. పదమ్మా. నేను నీ పాలిట దేవుడిని కాదే,
ఎగిరిపోతున్న చిలకని వలేసి మరీ పట్టుకున్న వేటగాడిని. ఏమన్నాను? అంత బంగారం ఇచ్చేసావేంటన్నా? దానికన్నా ముందు ఏదో అన్నావు. ఏమన్నావో చెప్పు. ఓ అదా, ఊరి కొయ్యకి వేలాడేవాడిని కాపాడుకోవడం కోసం బ్రతుకంతా దారపోసినట్టు ఉన్న బంగారాన్ని ఊడ్చి ఇచ్చేసావేంటా అన్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? కళ్ల ముందు ఉరికంబం కదలాడుతుందా? నా కొడుకుని కొడతావా? నీ కొడుకుని కాదు, ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నిన్ను కొడతా. అవసరమైతే చంపేస్తాను. ఉరికంబమేంటి? ఉరికంబమేంటి? నీ నోట్లోంచి ఈ మాటలొచ్చాయంటే అవి ఊరికి రావని నాకు తెలుసు. ఏం చేయబోతున్నావురా? ఏం చేయబోతున్నారు? ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? నువ్వేం చేశావో, నీ బావేం చేశాడో అది ముందు చెప్పు. మేమేదో చేయడం ఏంటి? పిచ్చా మీకు? ఏమీ చేయకపోతే, ఏది కప్పిపుచ్చుకోవడానికి కాకపోతే మరి అంత బంగారం డబ్బు వాళ్ళకెందుకిచ్చావు? వాళ్ళు బ్రతకడానికే నువ్వు బంగారం ఇచ్చావంటే నమ్మడానికి పిచ్చి వాళ్ళెవరూ లేరిక్కడ. ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చావు? తప్పు చేసింది నువ్వా, నీ బావా? ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు. కానీ మీరేం చెయ్యాలనుకున్నా నేనాపుతాను. గుర్తుపెట్టుకోండి. ఎంత ధైర్యం దీనికి! నాకే వార్నింగ్ ఇస్తుంది. ఊర్మిళకి కళ్ళు పోయాయి కదా, భయపడి మనం కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటాం అనుకుంటుంది. భర్త మీద ప్రేమరా, తేడా వస్తే ఈసారి నిజంగానే తగలబెట్టేస్తుంది. అది జరగక ముందే ఈ ఆవేశాన్ని మనం చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుందాం. అన్నీ ఉపయోగించుకుని ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకుందాం. ఈ కళ్ళు ఎప్పుడొస్తాయో ఏమో, ఏంటో ఈ కర్మ. అమ్మాయి గారు, బాత్రూమ్ ఇప్పుడే క్లీన్ చేశాను. తడిగా ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. సర్లే. జ్యూస్ ఇక్కడే పెట్టాను, పోసిమ్మంటారా? నేను తాగుతానులే. జాగ్రత్త మరి. లక్కీ బాబు గారు మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు. అంటే ఏంటి? మీ లక్కీ బాబు చూసుకోమని చెప్పకపోతే నువ్వు చూసుకోవా? లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, చూసుకో. అయ్యో మర్చిపోయానే. అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? ఎవరు? వాలి. అబ్బా, ఎలా కనిపెట్టా ఊర్మిళ? వచ్చేది మీ ఆయన అయి ఉండొచ్చు కదా. ఆయనైతే లోపలికి రావడంతోనే మాటలతో గుచ్చుతాడు. అయినా నువ్వు మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? నీ అందం,
రేయ్, నిజం ఊర్మిళ, నీకు కళ్ళు లేకపోయినా నా కంటికి కనిపించే అందంలో ఏమాత్రం మార్పు లేదు ఊర్మిళ. అమ్మా, అర్ధనారీశ్వర స్వామి వ్రతం చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను పంతులు గారు. మీ కోరికలన్నీ ఆ అమ్మవారికి ఏ రూపంలో నివేదించాలో ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది. ఆ విధంగా నిర్ణయిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. అందులో నివేదన పత్రాలున్నాయి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఒక్కో పత్రం తీసుకోవాలి. అందులో ఉన్న ప్రకారం కోరిక నివేదిస్తే అమ్మవారు తప్పకుండా ఆ కోరికను తీరుస్తారు. ముందు దీక్షాదీపం వెలిగించి తర్వాత వచ్చి నివేదన పత్రాలు తీయండి. అమ్మా, నేను దీపం వెలిగించాను. ఆ నివేదన పత్రం తీయమ్మా. అలాగే అమ్మా. తీయాలి. అందులో ఏం రాసుంటే అది చెయ్యాలి. ఏదుంటే చేయాలా? అవునరా, పూజారి చెప్పింది విన్నావు కదా. అలా చేస్తేనే కోరిక అమ్మవారికి చేరుతుంది. చేయకపోతే కోరిక అమ్మవారికి చేరదు, తీరదు కూడా. ఇప్పుడు వైదేహి ఏం కోరుకుంటోందో మనం తెలుసుకోవాలి. ఏముంటుందమ్మా, ఏం కోరుకున్నా ఏం చేసినా తన కడుపులో ఉన్న బిడ్డ కోసం, దేవాంశ్ కోసమే కదా. అంతే కదా. అయితే మరి ప్రత్యేకంగా ఏం కోరుకుంటుందో తెలుసుకునేంత వరకు ఆగడం ఎందుకమ్మా? అసలు ఏం కోరుకున్నా తీరకుండా చేస్తే సరిపోతుంది కదా. అది దేవుడి ముందు కోరుకుంటే ఆ కోరిక తీరకుండా మనమెలా ఆపగలంరా? ఆ నివేదన పత్రాల్ని ఆయుధంగా చేసుకుంటే ఆగిపోతుందమ్మా. ఎలారా? వైదేహి తీసిన పత్రంలో ఏ అభిషేకం చేయమనో ప్రదక్షిణాలు చేయమనో వస్తే ఈజీగా చేసేస్తుంది. అదే ఒక 1000 కొరడా దెబ్బలు తినాలని వచ్చింది అనుకో, అలాంటిది ఉండాలి కదరా. ఉండే ఉంటుందమ్మా. అటు చూడు, కొరడా పట్టుకుని నిల్చున్నాడు. ఒకటో రెండో కొరడా దెబ్బలు తిని కోరిక నివేదించుకోవాలని పత్రాలు రాసి పెట్టుంటారు. దాన్ని మనం 1000 కొరడా దెబ్బలుగా మార్చామే అనుకో, అది వైదేహికి వచ్చిందే అనుకో, ఆ 1000 కొరడా దెబ్బలు తిన్నాక వైదేహి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ బతకడం అసాధ్యం. అంతేకాదురా, దీక్ష పూర్తయ్యే వరకు అరచేతిలో హారతి కర్పూరం వెలుగుతూనే ఉండాలి. అదెందుకమ్మా? ఏ చేతులతో మన మీద పెట్రోల్ పోసి తగలబెడతానందో అదే చెయ్యి హారతి కర్పూరంతో కాలిపోవాలి. నరకం అనుభవించాలరా. ఈ రెండూ జరిపిస్తే గుడి నుంచి అది ప్రాణాలతో వెళ్ళదు. కాని మనం ఇలా అనుకున్న పత్రం వైదేహితో ఎలా తీయించగలం? వేరే ఏదైనా రావచ్చు కదా. ఏముందమ్మా, అందులో ఉన్నవన్నీ తీసేసి మనం కావాలనుకున్నవి రాసి వేస్తే సరిపోతుంది. అప్పుడు వైదేహి అందులో ఏ ఒక్కటి తీసినా మనం కోరుకున్నదే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ముందా పనిలో ఉందాం పద. నా బావకి ఏ ఆపద కలగకుండా చూడు తల్లి. మా బంధానికి ఎదురయ్యే పరీక్షలో మా బంధం నిలబడేలా అనుగ్రహించు తల్లి. ఈరోజు దీక్షని పూర్తి చేసే శక్తిని ప్రసాదించు.
ఏంటత్తయ్యా ఆ 1000 కొరడా దెబ్బలు నాకు తగలాలని మీరే రాశారు కదా? కానీ అక్కడ అమ్మవారు అందరి పాపాలను చూస్తూ ఉంటుంది. ఎవ్వరికి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి ఇచ్చేస్తుంది. నా బిడ్డ జోలికి, నా భర్త జోలికి వస్తే ఏం జరుగుతుందో ఈ 1000 కొరడా దెబ్బలు తిన్నాక అర్థమవుతుంది. తర్వాతైనా బుద్ధి మార్చుకోండి. ఏంటి బుద్ధి తెచ్చుకున్నది? అబ్బో అబ్బా మాట ఆపండి 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 ఆపండి. అలా మధ్యలో ఆపకూడదమ్మా. ఆ, నాదొక చిన్న సందేహం. ఇంతవరకు 1000 కొరడా దెబ్బలు తిని ఎవరైనా బతికిన దాఖలాలున్నాయా? ఏమో, ఇప్పుడు మీరు బ్రతికితే బ్రతికినట్టు, పోతే పోయినట్టు. అబ్బా అబ్బా అయినా 1000 కొరడా దెబ్బలు కావాలని మీరే రాసుకుని ఇప్పుడు దెబ్బలకు భయపడతారేంటి? మేమా మేము రాయడం ఏంటి? మీరు రాయకపోతే ఆ చీటీలు అక్కడికి ఎలా వస్తాయండి? అసలు ఇలాంటి నివేదన ఇక్కడ లేనే లేదు. ఆ కొరడా చూసి కొరడా దెబ్బలుంటాయా అని రాసినట్టున్నారు కదా. ఇది అమ్మవారి అనుగ్రహమే. అందుకే మీకీ బుద్ధి పుట్టేలా చేసింది. అనుభవించండి. మీరు కానివ్వండి. మన చావు మనమే కొని తెచ్చుకున్నామమ్మా. ఈ బుద్ధి అప్పుడే ఉండాలిరా. నొప్పి పుడుతుందా? పుట్టుదా మరి? ఇలా కొడుతుంటే నొప్పి పుట్టకుండా ఉంటుందా? అంటే మీ భక్తిలో చిత్తశుద్ధి లేదు. కోరికల్లో నిజాయితీ లేదు. ఉంటే మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటే మీకు దెబ్బ తగలదు, బాధ కలగదు. ఇంతకీ ఏం కోరుకున్నారు?
అమ్మా అమ్మ నా వల్ల కావట్లేదు. అమ్మా కాళ్ళు తిరుగుతున్నాయి. నా వల్ల కావట్లేదే. అమ్మా ఇంక నా వల్ల కావట్లేదు. అమ్మా అమ్మో నా వల్ల కావట్లేదు. అమ్మా గుళ్ళో దొంగ చిట్టీలు రాసినందుకు తగిన శాస్తి జరిగింది. పదండి. లక్కీ అమ్మా, లక్కీ లక్కీ ఎందుకు వస్తాడులే? వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదల గురించే ఆలోచిస్తాడు. కట్టుకున్న పెళ్ళాం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అస్సలు ఆలోచించడు. ఎంతో కొంత ఆలోచించేది స్వాహ అత్తయ్య వాలి. అయినా వాళ్ళేం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో. ఇలా చీకటిలో అటు ఇటు తిరుగుతూ నా జీవితం ముగిసిపోకూడదు. నేను అనుకున్నది జరగాలి. కళ్ళు లేకపోతేనే నేను సాధించాలనుకున్న నా లక్ష్యం నా కళ్ళ ముందే ఉంది. సరిగ్గా చేయడానికి వాళ్ళని వెనక నుండి నడిపించాలి. నడిపిస్తా. ఎవరు ఎవరు? లక్కీ 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 నువ్వేనా? ఎక్కడున్నావు? వాలి నువ్వొచ్చావా? అవును నిర్మలా, ఏంటి కింద పడ్డావా? అవును అవును. నీ గొంతేంటి అలా ఉంది? అదా ఉదయం ఏదో జ్యూస్ ఇచ్చారు, గొంతు మారిపోయింది, గొంతు బొంగిరిపోయింది. సర్లే. ఉదయం నుండి ఏం చేస్తున్నారో ఏంటో ఏమీ తెలియకుండా ఒక్కదాన్నే ఇలాగే కూర్చున్నాను. నీ దగ్గరకు వద్దామనుకుంటే నాకు దారే కనిపించడం లేదు. ఏమున్నా ఏం చేస్తాను నిర్మలా, వాళ్ళను దెబ్బ కొట్టడానికి మనం అనుకున్న ప్లాన్ని. ఏమనుకున్నాం? అదే దేవాంశకు సంబంధించి టైం వచ్చినప్పుడు చెప్తామన్నావు కదా, దాని గురించే. ఓ, ఇప్పుడేం అనుకోలేదు. దాని గురించే ఆలోచిస్తున్నాను. కానీ వైదేహి బయటికెళ్ళింది, అమ్మ కూడా కనిపించట్లేదు. నువ్వేమైనా అమ్మతో ప్లాన్ చెప్పావా? చెప్పలేదు కానీ బట్ ఒక ఐడియా ఉంది. పూటకి ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది కదా, దాని ప్లేస్ లో వచ్చింది బాబు. ప్రదక్షిణాలు చేస్తుంది. ప్రదక్షిణాలా? ఎందుకు? ఉదయం నుంచి ఆవిడ కఠోర దీక్షతో, కఠిన ఉపవాసంతో అమ్మవారి దీక్ష చేస్తున్నారు. 108 ప్రదక్షిణాలు చేస్తుంది. అవునా? అన్ని ప్రదక్షిణాలు ఎందుకు చేస్తుంది? తనిప్పుడు గర్భవతి పూజారి గారు. నేను అదే అభ్యంతరం చెప్పాను, కానీ దీక్షలో భాగంగా చెయ్యక తప్పలేదు. ఇంకా ఒక్క ప్రదక్షిణమే ఉన్నా అది కూడా పూర్తి చేయగలుగుతుందో లేదో తెలియదు. బాబా దేవాంశ్, అమ్మా అమ్మా. మీరేంటిక్కడ? మీ అవతారం ఏంటి? దీక్షలో ఉన్నారు బాబు. అమ్మవారి కోరికలు తీరాలని నివేదన అర్పిస్తున్నారు. అవును, వైదేహి కడుపులో బిడ్డ బాగుండాలని దీక్ష చేస్తున్నాం దేవాంశ్. మీరా? మా బిడ్డ కోసం దీక్ష చేయడమా? ఏదో పనికిమాలని కోరుకుని ఉంటారు, చేతులు కాలే పరిస్థితి తెచ్చుకుని ఉంటారు. లేదు దేవాంశ్, వైదేహి దీక్ష పూర్తయ్యేంత వరకు మేము ఇలా చేతులు కాల్చుకోవాల్సిందే. అమ్మా తొందరగా వైదేహిని తీసుకురా దేవాంశ్. మా నీ దీక్ష పూర్తయిపోయింది.
అయ్యో నువ్వు కోరుకున్న ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇక నువ్వు దీక్ష విరమించొచ్చు. అమ్మా మన దీక్ష పూర్తయిపోయినట్టే. బతికిపోయావు. అమ్మా అమ్మా తల్లి. తీర్థం తీసుకో అమ్మా. తల్లి, నేను భయపడ్డట్టు ఆ కల మాత్రం నిజమవ్వకూడదు. బావకి ఏ హాని జరగకూడదు. నా మొక్కు నేను తీర్చుకున్నా. నీ మహిమ నువ్వు చూపించు. లక్కీ, ఏంటన్నాది? క్యారెట్ జ్యూస్ అమ్మా, ఊర్మిళ కోసం. తొందరగా కళ్ళు కనిపించాలని. పాపం లక్కీ బాబుకి కాలు బాగలేనప్పుడు ఊర్మిళ అమ్మగారు అసలు పట్టించుకోనేదే లేదు. కానీ ఊర్మిళమ్మకి కళ్ళు కనిపించకపోయినా లక్కీ బాబు ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత మంచివారో అమ్మగారు. నీకు అర్థమైంది లక్ష్మమ్మ, ఊర్మిళకి అర్థం కాలేదు. కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఏంటి నీరసంగా ఉన్నావు? ఏం కాలేదత్తయ్య, బాగానే ఉన్నాను. వైదేహి గుడికి వెళ్ళావా అమ్మా? వెళ్తున్నట్టు ఒక మాట చెప్పాలి కదా. మేమింకా దేవాన్స్తో హాస్పిటల్కి వెళ్ళావేమో అనుకున్నాం. అయినా ఒక్కదానివే ఎందుకు వెళ్ళడం? పక్కనే కదమ్మమ్మా. ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. బయటికొక్కదానివే ఎందుకు వెళ్ళడం? నువ్వేం చేసినా బిడ్డ మంచి కోసమే చేస్తావని తెలుసు. కానీ ఆ ప్రయత్నం ఊహించని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటాయి కదా. ఇక నుంచి ఒక్కదానివే వెళ్ళొద్దు. అలాగే అత్తయ్య. అవును, వాలి స్వాహాలెక్కడా? పొద్దుటి నుంచి ఇంట్లో లేరు. వాళ్ళ గుళ్ళో ఏమీ లేరు కదా? ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఇందు మాతోనే వచ్చారు. ఇంకా లోపలికి రాలేదేంటి? అయితే మన అనుమానమే నిజమైంది. వీళ్ళు వైదేహిని ఏదో చేయడం కోసం గుడికెళ్తారు అనుకున్నాం కదా, అలాగే వెళ్లారు. ఏంటి మేం చేసేది? మా పరిస్థితి చూస్తుంటే మేము అలా చేసే వాళ్ళలో ఉన్నావా? అసలు మమ్మల్ని పరిస్థితుల్లో చూసాక కూడా అంత మాట ఎలా అనాలనిపిస్తుంది? అసలు మీ అవతారం ఏంటి ఇలా ఉంది? ఒంటి మీద ఆ వాతలేంటి? ఆ చేతులు అంతలా కాలిపోయి ఉన్నాయి. ఏమైంది? ఏమవుతుంది బామ్మ? చెయ్యరాందేదో చెయ్యాలనుకుని ఉంటారు, జరగరాందేదో జరుగుంటుంది. ఎప్పుడు మమ్మల్ని అనుమానించడం కాకపోతే వేరే పనేమీ లేదు బ్రదర్ నీకు? లేకపోతే ఈ దెబ్బలన్నీ ఎలా తగిలేరా? ఎలా అంటే ఏమని చెప్తాం అక్క? మేం చెప్పినా మీరు నమ్మరు కదా. వైదేహి బిడ్డ వల్ల ఎలాంటి అరిష్టము కలగకూడదని గుళ్ళో 1000 కొరడా దెబ్బలు తిన్నావు. కనిపిస్తుంది. ఇప్పుడు ఇస్తా నీకు. తాగు ఊర్మిళ. ఊసేస్తే కళ్ళు పోతాయి. ఆగు 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 ఆగు. అయ్యో దేవుడా, మిర్చిలా అన్నారు. అంతకన్నా ఎక్కువగా ఉంది. అలాగే ఉంటుంది ఊర్మిళ.
కళ్ళు రావాలంటే తప్పదు. ఇలా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ఆ నీటితో పాటు రంగుల్లో కలిసిన విషం కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కళ్ళు వచ్చేస్తాయంట. నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకోసం ఈ దీక్ష? మనసులో లేనిపోని భయాలు పెట్టుకుని ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. అర్థం లేని భయాలతో మనసులో అనుమానాలను నింపుకున్నావు వైదేహి. అవన్నీ వదిలే. నువ్వు వదిలినా వదలకపోయినా ఇప్పుడు నేను నీ మాట వినను. నేను నిన్ను అనుమానించడం లేదు బావా. పరిస్థితుల వల్ల నిజం చెప్పలేకపోతున్నానంతే. ఇది నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. అమ్మా చిట్టి తల్లి, నా బాధ అర్థమైంది కదా, అందుకే మాట్లాడుతున్నావు కదా. నేను మీ నాన్నని అనుమానిస్తున్నానంట. ఆ మాట మీ నాన్నే అంటే నాకెలా ఉంటుంది చెప్పు? అసలు అది ఈ జన్మకి జరుగుతుందా? మరి మీ నాన్న ఎందుకు అలా అంటున్నారు? ఎందుకని అంటావేంటమ్మా? నీ భయమే నాన్నని నీకు దూరం చేస్తుందమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? అవునమ్మా, ఏదో జరగబోతుందని నీ భయాన్నే నాన్నని నీకు దూరం చేస్తుంది. జాగ్రత్తమ్మా. లేదు, అలా జరగటానికి వీల్లేదు. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. ఓ నువ్వా? హ, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. ఇంతకీ బాగానే రెడీ అయ్యావా? సార్ హ, అదే ఇంటర్వ్యూ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా. అయ్యాను సార్. ఆఫీస్ అడ్రస్ చెప్తే అక్కడికే వచ్చేస్తాను. ఆ, అది మెయిన్ ఆఫీస్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అన్ని గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేసాం. అక్కడికి నువ్వు వస్తే చేసేసి పంపిస్తా ఇంటర్వ్యూ. అలాగే సార్. అడ్రస్ ఇదిగో మెసేజ్ చేస్తున్నా. చాలా తక్కువ మందిని షార్ట్ లిస్ట్ చేసాం. ఇంటర్వ్యూస్ చేసే తక్కువ మందికే, కానీ వేకెన్సీస్ చాలా ఎక్కువ. నీకు వచ్చేసినట్టే పని అయిపోతుంది. వచ్చే త్వరగా. థ్యాంక్ యూ సార్, వచ్చేస్తాను. చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు సార్. మీ రుణం తీర్చుకోలేను. రుణందే ఉంది, తీర్చుకుందోలే ఈరోజే. సార్ అదే నా కంపెనీలో బాగా వర్క్ చేసి రుణం బాగా తీర్చుకుందు గాని. అలాగే సార్. ఇంతకు ముందు రిపోర్ట్స్ పట్టుకున్నావు కదా? తీసుకున్నాను బావా. డాక్టర్లు ఏం చెప్తారో అవన్నీ జాగ్రత్తగా పాటించాలి. అది తినను ఇది తాగను అంటే కుదరదు. నెలలు నిండే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అలాగే బావా, మన పాప కోసం ఏమైనా చేస్తాను. ప్రత్యేకించి నువ్వు చెప్పాలా బావా? మనసులో ఏమున్నా పైకి చెప్పేయాలి వైదేహి. మనసులో ఉంచుకుంటే అది మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆ బాధ మనల్ని దహించేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు తెలుసు బావా, కానీ నువ్వెంత అడిగినా నేను నిజం చెప్పలేను. నిన్ను దూరం చేసుకోలేను. వీళ్ళేంటిక్కడ? బావ చూడకూడదు, చూడకూడదు. బావా, ఏమైంది బావా? ఎందుకు కారేపా? మన రాజయ్య రాజలక్ష్మి వైదేహి. ఉండు బావా. బావా ఆగు. రాజయ్య, మీరేంటిక్కడ? బాబు, మా మనవరాలకి ఏదో కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందయ్యా. ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఏం ఫోను? ఇంటర్వ్యూ కాల్ బాబు గారు. వీళ్ళసలు కనిపించకూడదు, వెళ్లిపోవాలని చెప్పి పంపిస్తే ఇలా అడుగడుక్కి తారసపడుతున్నారేంటి? ఎందుకు భగవంతుడా, దూరంగా ఉండాల్సిన వాళ్ళని దగ్గర చేస్తున్నా. ఇంటర్వ్యూనా?
ఎక్కడా? సీమెన్స్ కంపెనీ. ఇక్కడే ఇంటర్వ్యూ ఉంది. కాలేజ్ నుంచి మెరిట్ లిస్ట్ తీసుకున్నారంట. ఆటో కోసం చూస్తున్నాము. ఓ, సీమెన్స్ కంపెనీనా? మరి ఇటు నిల్చున్నారేంటి? అటువైపు కదా వెళ్ళాలి. ఆహా, కంపెనీ అంటే ఆఫీస్లో కాదు బాబు గారు. ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉందంట. అక్కడే ఇంటర్వ్యూ ఉందని రమ్మన్నారు. అలాగా, అటే వెళ్తున్నాం. నేను డ్రాప్ చేస్తాను. నిజంగా మీరు నా బావ క్షేమం కోరుకుంటే ఇవి తీసుకొని వెళ్ళిపోండి. మీకెందుకులేండి బాబుగారు ఇబ్బంది. మేము ఆటోలో వెళ్తాం. ఇందులో ఇబ్బంది ఉంది. వైదేహిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. వెళ్లే దారే కదా, డ్రాప్ చేసి వెళ్తాను. రండి. వద్దు బాబు, మేము ఆటోలో వెళ్తాం. ఏం రాజయ్య, ఇంట్లో జరిగింది మనసులో పెట్టుకున్నావా? అక్కడే మర్చిపోమని చెప్పాను కదా. చూడు వైదేహి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, టైం అవుతుంది. మనం అటే వెళ్తున్నాం రండి అంటే రావట్లేదు. వాలి చేసింది మనసులో పెట్టుకున్నట్టున్నారు. అదేం లేదు బాబుగారు. అయితే రావడానికి ఏంటి రాజలక్ష్మి? మీరు రాకపోతే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. నువ్వైనా చెప్పు వైదేహి. బావ రమ్మంటున్నాడు కదా, రండి. నా బావకి మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలీదు. ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ విషయం నాకు తెలుసు వైదేహి. వాళ్ల కలలో కూడా నన్ను చెడ్డవాడు అనుకోరు గాని ముందు కారెక్కమను. ఎక్కండి. అది కాదమ్మగారు. మీరు కాదన్న ఇక బావ వినడు. నేను చెప్తున్నాను కదా, రండి. రండి, కారెక్కండి.